నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి హెల్దీ అండ్ టేస్టీ రాగి హల్వా అండి. చాలా బాగుంటుంది, పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది అనమాట. ఒక్కసారి రాగి హల్వా ఇలా చేశారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అండి. 1 వీక్ వరకు 10 డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. హెల్దీ రెసిపీ. ఈ రాగి హల్వా ఎలా తయారు చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, ఇంకా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. ఈ రాగి పిండి వచ్చేసి రాగులు నీట్గా కడుక్కొని ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు, మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు, 1 కప్పుతో మెజర్మెంట్స్ కొలుసుకొని దానికి 1 కప్పు రాగి పిండికి 2 కప్పుల వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా 2 కప్పులు వాటర్ వేసుకొని ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. దీన్ని ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండొద్దండి, ఉండలు లేకుండా ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 గంట సేపు నానబెట్టుకోండి, అప్పుడు చాలా బాగుంటుందండి. 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు అనమాట. ఇలా 1 గంట నా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత నేను 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి. మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తోటి వడగట్టుకోండి. క్లాత్తో అయితే వడగట్టుకోవద్దండి, మీకు ఇట్లా జల్లెడు ఉండేది, కొంచెం థిక్గా ఉండేది. ఇదైతే నాకు పల్చగా ఉంది. ఇంకా నేను పిండి బాగా మెత్తగా పట్టుకున్నా, అందుకనేసి నాకు ఇది ఎక్కువ రాలేదు. మీరు కొంచెం బరగ్గా ఉన్న కొంచెం థిక్గా ఉండే జల్లెడతోటి జల్లించుకోండి. ఇలాంటిదంతా మొత్తం పోయిద్ది. మనకు రాగి ఆ పాలనేవి మొత్తం రావాలన్నమాట. దాంతోపాటు కొంచెం పిండి లాంటిది మెత్తడిది దిగితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా జల్లించి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురుము వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని చక్కగా బెల్లం అంతా కరిగించుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1.5 కప్పు బెల్లం అయితే సరిపోయిద్దండి. ఇదే షుగర్తో అయినా చేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేసుకున్నంత టేస్ట్ షుగర్తో రాదనమాట. ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక బెల్లంని ఒకసారి బెల్లం వాటర్ని వడగట్టుకోండి. ఎందుకంటే నలకలు ఏమైనా ఉంటాయి కాబట్టి ఇలా వడగట్టుకుంటే మనం తినేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. వడగట్టుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని మంచిగా పాకం, మామూలు లేత పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. జస్ట్ మనం ఇలా చేతిలో వేసుకుంటే జస్ట్ ఇలా మనకి తీగలా కాకుండా కొంచెం థిక్గా వచ్చే పాకం పట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. అలా పాకం పట్టుకొని చేసుకోవడం వల్ల మనకు త్వరగా పాడవకుండా 1 అవర్ 10 డేస్ వరకు నిల్వ ఉంటుందన్నమాట. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మనం స్ట్రెయిన్ చేసుకున్న రాగి పిండి ఉంది కదా, అందులోని ఒకసారి మళ్ళీ వేసుకునేటప్పుడు మొత్తం బాగా కలుపుకొని తిప్పుతూ వేసుకోండి. మంట సిమ్లో పెట్టుకొని ఇది పాకంలో వేసేటప్పుడు తిప్పుతూ వేయాలండి, లేదంటే మనకు ఉండలు కట్టేస్తుంది. కంపల్సరీ వేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుతూ ఉండాలి. మంట మీడియం టు లో పెట్టుకొని మంచిగా చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలి. మనం ఒక 5 నిమిషాలు వదిలేసామంటే మనకు ఉండలు అనేది కట్టుతుంది అనమాట. ఇలా తిప్పుతూనే ఉంటే మనకు చక్కగా ఉండలు అనేది లేకుండా వచ్చేస్తుంది. చూడండి, మొత్తం ఇలా బాగా తిప్పేసుకొని ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మనకు చక్కగా ఉడికి పచ్చివాసన అనేది పోయి మంచి స్మెల్ వచ్చేస్తుందండి. మనం ఆల్రెడీ ఫ్రై చేయలేదు కాబట్టి మంచిగా ఇలా బాగా ఉడికించుకుంటే పచ్చివాసన అనేది ఉండదు, ఇంకా పచ్చిదనం లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, మనకు మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులో మీకు నెయ్యి అయిన ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి దీన్ని బాగా మళ్ళీ కలుపుకోండి. దీంట్లో మీకు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు అండి. నేను మనకు మళ్ళీ రోజుకున్న నెయ్యి వేస్తే కొంచెం గడ్డలాగా అవుతుంది. గడ్డలాగా అవ్వకుండా మంచిగా ఎప్పటికీ సాఫ్ట్గా ఉండాలి అంటే నేను ఇక్కడ నెయ్యి వేసానండి. నేను వేసుకునే ఆ గరిటెతోటి 2.5 గరిటెలు నెయ్యి వేసాను, నూనె వేసాను అనమాట. మీరు అదే ప్లేస్లో నెయ్యి వేసుకోవచ్చు అనమాట. నేను నూనె అయితే వేసి మంచిగా బాగా కలుపుకున్నా. ఒక గరిటె వేసి ఫస్ట్ బాగా కలిపేసి మళ్ళీ 1 నిమిషం తర్వాత మళ్ళీ ఇంకొక గరిటె వేసి అలా మొత్తం బాగా కలిపి ఫైనల్గా లాస్ట్లో దించే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. చూడండి, మనకు చక్కగా మొత్తం దగ్గరికి వచ్చి మనం వేసిన నెయ్యి ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి. హల్వా అనేది చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోయింది, అంత బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది రాగిపిండి అనేది. చూడండి, మనకు నూనె అంతా చక్కగా సైడ్లకి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాదం, జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసాను అనమాట.
ఇలా వేసి ఒకసారి బాగా మొత్తం కలుపుకోండి కలిసేలాగా. ఇలా వేసుకోవడం వల్ల పిల్లలు తినేటప్పుడు మంచిగా అవి తగులుతూ బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం ఒకసారి చేయితో చూస్తే మనకు చేయికి అంటుకోకుండా వచ్చిందంటే ఫైనల్గా మనకు హల్వా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది తినాలని, అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. అంతేనండి, రాగి హల్వా రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే రాగి రెసిపీ ఇంకొకటి చేశానండి, కావాలంటే కింద బయోలో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. సమ్మర్లో పిల్లలకి ఇలా హల్వా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటివి మనం ట్రెడిషనల్ ఫుడ్ వాళ్ళ అలవాటు చేస్తే చాలా చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఓకే అండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.